బాయ్. థ్యాంక్ యూ కరుణం గారి నడుచొద్దు బాబాయ్. నేను బట్టాడి కాళ్ళు మొక్క. అవుట్ అవుట్. ఐఎమ్ ద హీరో ఎనీ టైమ్. కుర్చీ తాత మడత పెట్టిననుకో మళ్ళీ కృష్ణకాంత్ పార్క్ తువ్వ మరవాల అట్లా కొడతా. కుర్చీ వాడు కోటీశ్వరుడైనా ఇంత దొడ్డగా ఉన్నా తీసి తెంగుడే ఉంటుంది. ఏమంటావు బాబాయ్? అంతే బాబాయ్. మంచి డైలాగ్ చెప్పు బాబాయ్ నా కోసం. భయపడుకుంటా బతికేటోడు జీవితాంతం బానిస లాస్ట్కు సా. అదే భయపెట్టేటోని భయపెట్టుకుంటా బతికేటోడు బాదుషా లాస్ట్కు సా. వాడే షేక్ అహ్మద్ పాషా లాస్ట్కు సా. భయం అన్నది లేని బతుకున్నది. న్యూ ఇయర్ గురించి చెప్పు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్వేస్. మంచిగా ఉండండి, మంచిగా తినండి, కానీ తాగుడుకు బానిస కావద్దు. నేను చెప్పేది ఒక్కటే మంచి మాట. ఏ పిల్లలు ఈ తాగుడుకు బానిస కావద్దు. చరస్ గాంజాయి పబ్బులల్లో క్లబ్బులలో మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. వై? మేము తాగాలంటే తాగమా? కరెక్ట్ బాబాయ్. మేము తాగాలంటే తాగమా? ఎందుకు తాగం? నాకు ఒక ఫుల్ అంటే కూడా ఇక్కడ ఇస్తారు, ఒక ఫుల్. కానీ నాకు ఆశలా నేను లైట్గా తాగుతా, లైట్గా ఉంటా, సింపుల్గా. నన్ను కుర్చీ తాత అంటారు బాబాయ్. అందరికీ మంచి చెప్తా, కానీ ఎవరే అర్థం చేసుకోరు. వీడో పిచ్చోడు అనుకుంటారు, నా బట్టలను నా అవతారాన్ని చూసి ఓ పిచ్చోడు అనుకుంటారు. ఐఎమ్ నాట్ మెంటల్, పర్ఫెక్ట్లీ ఇంటెలిజెంట్ 100%. ఒకటి బాగినండి పిల్లలు, మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండద్దు. ఈ తప్పు చేస్తే తంతరని భయం ఉండాలి. ఈ రెండు ఇంపార్టెంట్. బాయ్, ఓవర్. థ్యాంక్ యూ, ఉంటా. వచ్చిందా బాగా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు లాస్ట్ ఫైనల్. నా భారతదేశ ప్రజలకు ఇంగ్లీష్ లాగా తెలుగులో చెప్తా. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కేకాపో ఇచ్చి పడేస్తున్నావు. తాగండి కాదని అన్న, అందరు తాగుతున్నారు, కానీ లిమిట్గా ఉండండి. జీవితంలో అమ్మ నాన్నను బాధ పెట్టకండి. ఒకవేళ భార్య పిల్లలన్నా వాళ్ళని బాధ పెట్టకండి. మీరు ఎంత సంపాదించినా సరే ఓ 100 రూపాయలతో 200 రూపాయలది తాగండి. బాయ్, ఓవర్. బాగా వచ్చిందా? బాగా వచ్చింది, బాగా చెప్పిన. ఏమన్నా ఖర్చులో డబ్బులు ఇవ్వరా? మీది ఏ ఛానల్? సినిమా రాబోతుంది. అలాగే మార్చ్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఆ టైంలో రిలీజ్ చేద్దాం. విలేజ్లో జరిగేటువంటి ఒక కుటుంబ నేపథ్యంలో జరిగేటువంటి ఒక ఎమోషన్స్ మీద ఆధారపడి ఈ సినిమాని తయారు చేయడం జరిగిందండి. మీరందరూ చూడండి. కరుణం గారి